మనసుని ఎలా నిలబెట్టుకోవాలి? మనం మారితే మన చుట్టూ ఉన్న వాతావరణం మారుతుంది. దాని అర్థం ఏంటంటే మనమే మారినప్పుడు చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మారుతుంది కదా! విజయం సాధించాలంటే ముందు ఓటమిని అంగీకరించాలి. ఎప్పటికీ విజయం అందరికీ తక్కువ ప్రయత్నంలో రాదు. దానికి చాలా కష్టపడాలి. ఆలస్యం జీవితాన్ని ఆలస్యం చేస్తుంది. మొదలుపెట్టు ఇప్పుడు. ఈ క్షణమే కదా మొదటి అడుగు వేయడానికి ప్రయత్నించు. అసాధ్యం అనిపించే పని ప్రయత్నం చేస్తే సాధ్యమవుతుంది. నిన్న ఫెయిల్ అయ్యావు కాబట్టి రేపు ఫెయిల్ అవుతావని కాదు. రేపు ప్రయత్నించకపోతే మాత్రం తప్పకుండా ఫెయిల్ అవుతాం. కష్టపడే వాడికి భవిష్యత్తు చీకటి కాదు కదా, వెలుగు. తెగినదే తాడి కాదు, ఒట్టు తేలినదాకా పోరాడేవాడే వీరుడు. నిన్ను నువ్వు నమ్ముకోగలిగితే ఈ లోకమే నీదవుతుంది. బాధలే బలాన్ని నేర్పిస్తాయి. అవి భారం కాదు, పాఠాలు అవుతాయి. సాధనకు వయసుతో పని లేదు. సాహసం ఉన్న చోటే విజయం ఉంటుంది. నీవు నేర్చుకునే ప్రతి చిన్న విషయము నీ జీవితాన్ని పెద్ద మార్గంలో మార్చగలదు. పుస్తకాలను ప్రేమించు, అవి నీకు జీవితాన్ని మారుస్తాయి. నీవు నీ మీద నమ్మకం పెంచుకుంటే ఈ లోకంలో ఏదైనా సాధ్యమే. ముందుకి నడవాలంటే నిన్న నీవు ఎంత పడిపోయావో గుర్తు చేసుకో, ఎంత లేచావో గుర్తుపెట్టుకో. నీ విలువను నువ్వు ముందు గుర్తుపెట్టుకోవాలి. తర్వాతే ప్రపంచం, ఆ తర్వాతే అంగీకరిస్తుంది. విజయం అంటే ఎప్పుడు గెలవడం కాదు, ఓడినప్పుడు మళ్ళీ లేచి ప్రయత్నించడం. ఆలస్యం అయినా పర్వాలేదు, ఆగిపోకు. సాధించాలంటే మొదట నిన్ను నువ్వు నమ్మాలి, రెండోది పని చేయాలి. ప్రేమ లోపల ఉండే శక్తి మనిషిని మానవునిగా మారుస్తుంది. నిజమైన ప్రేమకు ఆధారాలు అవసరం ఉండవు. నమ్మకం ఉంటే చాలు. ప్రేమ గెలవాలంటే ఈగోని ఓడించాలి.